హాయ్ శ్రీనివాస్ సార్. అప్లైన్ శ్రీనివాస్ సార్తో నేను వైజాగ్ బూట్ క్యాంప్ గురించి ఎలా ఉందని అడగబోతున్నాను. ఒకసారి సార్ మీరు మీ మాటల్లో వైజాగ్ బూట్ క్యాంప్కి వచ్చారు కదా మమ్మల్ని తీసుకుని, మీ మాటల్లో ఎలా ఉంది కొంచెం చెప్తారా? గుడ్ మార్నింగ్ విస్టేజ్. ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు మేము బూట్ క్యాంప్కి రావడం ద్వారా మాకు అర్థమైంది. విస్టేజ్ యొక్క గొప్పతనం ఏంటో, విస్టేజ్లో ఉన్న సక్సెస్ స్టోరీస్ ఏంటో అనే విషయాన్ని బూట్ క్యాంప్ రావడం ద్వారా మాకు చాలా స్పష్టంగా అర్థమైంది. నిన్న జరిగిన సెషన్స్ అయితేనేమి, ఈరోజు జరిగినటువంటి సైదుల్ సార్ సెషన్స్ అయితేనేమి అద్భుతం. ముఖ్యంగా సైదుల్ సార్ సెషన్ లాస్ట్ డే జరిగిన సైదుల్ విషయంలో మాకు అర్థమైన విషయం ఏంటంటే, సస్తే వెస్టేజ్ ఎనగని చావాలి, నేను వచ్చిన తర్వాత నా మీద వెస్టేజ్ జెండా కప్పాలని చెప్పినటువంటి ఆయన మాటలకి అందరికీ చాలా ఇది అనిపించింది అనమాట. సైకలాజికల్గా బాగా కనెక్ట్ అయింది. లక్షల్లో ఇంకా 10,50,000 మనం తీసుకున్నటువంటి మన సాహు సార్ అయితేనేమి, తర్వాత మన ఈశ్వర్ సార్ యొక్క చెక్కులు అయితేనేమి, లక్షల రూపాయలు చెక్కులుచుకునే వీళ్ళు. అంటే ఇప్పటివరకు వెస్టేజ్ అనేది డబ్బుల కోసమే చేస్తానేమని అనుకున్నాను. కాదు, వెస్టేజ్ అనేది ఈరోజు ఒక బూట్ క్యాంప్స్ నాకు అర్థమైందంటే, మనిషి ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి. ఈ లోకానికి వచ్చినందుకు ఊరికే వచ్చిపోవటానికి రాలేదు రా, ఏదో ఇచ్చిపోవటానికి వచ్చామంటే సోషల్ సర్వీస్గా, సమాజానికి ఎంతో కొంత సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలని వెస్టేజ్ అనేటువంటి అవకాశాన్ని 10 మందికి పంచడమే ఒక సోషల్ సర్వీస్ అన్న విషయం ఈ బూట్ క్యాంప్ ద్వారా నాకు అర్థమైంది. వెస్టేజ్ అనే అవకాశాన్ని 10 మందికి చెప్పుకుంటూ పోవటం, అంటే అవకాశాన్ని మనం 10 మందికి పరిచయం చేసుకుంటూ దానికి వివరించుకుంటూ పోవడమే ఒక సమాజ సేవ అన్న విషయం నాకు స్పష్టంగా అర్థమైంది. సో ఈ అవకాశాన్ని అనేక మందికి ఇవ్వటం ద్వారా వాళ్ళకి మంచి జీవితాన్ని పరిచయం చేస్తూ, వాళ్ళకి ఈ యొక్క ఇందులో వెస్టేజ్ యొక్క లైఫ్ ఎలా ఉంటుందనే విషయాన్ని పరిచయం చేస్తూ, తద్వారా మంచి జీవితానికి, నాకు నా భార్య పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం వెస్టేజ్ అనేటువంటి ఈ అవకాశం నాకు బాగా ఉపయోగపడుతుంది అనే విషయం నాకు అర్థమైంది. సార్ మీ డౌన్ లైన్కి ఏమైనా చెప్తారా? మీ డౌన్ లైన్కి ఏమైనా చెప్పగలుగుతారా? సో ఇప్పటి వరకు నేను నా లెవెల్ పెంచుకోవాలి, నా డిజిగ్నేషన్స్ చేంజ్ చేసుకోవాలని ఆలోచన చేశాను. ఇప్పుడు నా లైఫ్ నుంచి ఎవరైతే డ్రీమర్స్ ఉన్నారో, ఎవరైతే ఇందులో సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయిన పర్సన్స్ని సక్సెస్ చేయటమే మెయిన్ ఫస్ట్ నా గోల్. ఇప్పుడు నా గోల్ వేరుగా పెట్టుకున్నాను. ఇప్పటివరకు నా లైఫ్లో సక్సెస్సే నా గోల్. ఎవరైతే సక్సెస్ అవ్వాలని డ్రీమ్ పెట్టినారో వాళ్ళని సక్సెస్ చేయటమే నా మొదటి గోల్గా పెట్టుకున్నాను. సో టోటల్గా ఒక వెస్టేజియన్గా నేను చాలా గర్వపడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇందులో నాకు నచ్చినటువంటి సోషల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగా అనిపించింది. 10 మందికి ఈ అవకాశాన్ని పరిచయం చేయటమే ఒక సోషల్ సర్వీస్గా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. సో ఇంకొకటి, ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ మీటింగ్ హాల్లో మనం ఉండాలి, మనతో పాటు మన టీం మెంబర్స్ ఉండాలి. ముందు మనం ఉండాలి, మనతో పాటు మన టీం మెంబర్స్ ఉండాలని కూడా నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి ఎక్కడ బూట్ క్యాంప్ జరిగినా సరే మిస్ అవ్వకూడదు అనే విషయం మాత్రం నేను స్పష్టంగా అర్థం చేసుకున్నాను. అంటే ఇక్కడ గెలిచిన ప్రతి లీడర్ కూడా రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అవ్వడం ద్వారా గెలిచాడు అనే విషయం కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా మేము రెగ్యులర్గా మీటింగ్స్కి అటెండ్ అవ్వడమే మా సక్సెస్ ఫార్ములా అని చెప్పారు. మేము తెలుసుకున్న సక్సెస్ ఫార్ములా కదా రెగ్యులర్ మీటింగ్. ప్రతి మీటింగ్ అటెండ్ అవుతాం, టీంని అటెండ్ చేయడమే సక్సెస్గా నాకు అర్థమైంది. సో నేను సక్సెస్ అవుతూ నా టీం మెంబర్స్ నేను సక్సెస్ చేయగల నమ్మకాన్ని కలిగి ఉన్నాను. సో అందుకే ఈరోజు నేను ధైర్యంగా వీడియో చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.